డాక్టర్ గారు, నాకు తరచుగా స్వప్నస్ఖలనాలు అవుతుంటాయి. దాంతో ఆ రోజంతా చాలా వీక్గా అనిపిస్తుంది. స్వప్నస్ఖలనాలు అవ్వకుండా మందులు ఏం వాడాలి? స్వప్నస్ఖలనాలు వెరీ న్యాచురల్. అసలు దాని మీద పట్టించుకోవడం అనవసరం. ఎలా అయితే యుక్త వయసు వచ్చిన తర్వాత అస్తప్రయోగం చేయడం ఎలా న్యాచురల్లో, అదేవిధంగా యుక్త వయసు వచ్చిన తర్వాత ఈ రకమైన సెక్స్ పరమైన కళలు రావడం చాలా కళలు అందరికీ వస్తాయి కదండి. చిన్న పిల్లలు కూడా కళలు వస్తుంటాయి, మామూలు కళలు. ఆ కళలు వచ్చేమో కళ్ళు నవ్వుతుంటే చంటి పిల్లలు, లేదా కొంతమంది ఏమో భయంకరమైన కళ్ళు వచ్చి ఏడుస్తుంటారు. వాళ్ళు ఎవరో వాళ్ళ మనిషి కొంతమంది ముఖాలు నచ్చని వాళ్ళకి ఆ మనిషి కళ్ళకు వచ్చి ఏడుస్తుంటారు చిన్నపిల్లలు. కళలు అనేవి ప్రతి వారి చంటి పిల్లల నుంచి ముసలాళ్ళ వరకు కళలు వస్తుంటాయి. అయితే యుక్త వయసు వచ్చిన తర్వాత సెక్స్ పరమైన కళలు రావడం చాలా కామన్. ఎందుకంటే ఆ టైంలో ఇంకా సెక్షువల్ ఫీలింగ్స్, సెక్షువల్ థాట్స్, లైంగికపరమైన ఆలోచనలు వస్తాయి. ఈ ఆలోచన వచ్చిన దాంట్లో ఏమవుతుంది, అప్పుడే వాళ్ళకి ఒక అబ్బాయి ఉన్నాడు అనుకోండి, అబ్బాయి ఉంటే అమ్మాయిలు కళ్ళలోకి వస్తారు. అమ్మాయిల్ని హక్ చేసినట్లు, ముద్దులు పెట్టినట్లు, లేకపోతే వాళ్ళతో చట్టపట్టాలు ఇసుకునే కాశ్మీర్లోనో డార్జిలింగ్లోనో లేదా ఊటీలోనో గెంతులు వేసినట్లు, సినిమాలో డ్యూట్స్ పాడినట్లు అవన్నీ కళ్ళు వస్తాయి. గట్టిగా ఇలా హక్ చేసినట్టు వస్తుంది. రాగానే వీడికి టప్పని వీర్యం పడిపోతుంది. నిద్రలో కళ్ళు వాడు శుభ్రంగా నిద్రలో ఉంటాడు. నిద్రలో కూడా అలాంటి కళ రాగానే దాని నుంచి వెంటనే బ్రెయిన్లోంచి సంకేతాలు పెడతాయి. ఎక్కడికి వెళ్తాయి? ఇవి శుక్రకోశాలకు వెళ్తాయి. శుక్రకోశాలు నొక్కిపడతాయి, వీర్యం కారిపోతుంది. మామూలుగా నిత్య జీవితంలో స్త్రీతో సెక్స్లో చేసినప్పుడు, సెక్స్ చేసేవాడు ఆమె ముఖం చూస్తూ, వాడి కళ్ళల్లో చూస్తూ, ముఖంలో చూస్తూ వాడు సెక్స్ చేస్తుంటే ప్రేరణ కలిగి ఏ రంగా అయితే ఆ ప్రేరణతో వాడికి వీర్యస్ఖలనం అయిపోతుందో, ఆ రంగా నిద్రలో కూడా ఎలా అయితే నిత్య జీవితంలో మామూలుగా వాస్తవ జీవితంలో ఏ రంగా అయితే ప్రేరణ కలుగుతుందో, నిద్రలో కూడా అమ్మాయి కళ్ళలో కలిసి ఆమెను హత్య చేస్తుంటే, కిస్ చేస్తుంటే, చెట్టపట్టాలు ఎగురుతూ ఉంటే వాళ్ళకి మనసులో ప్రేరణ కలిగి వెంటనే ప్రేరణతో బ్రెయిన్ సంకేతాలు శుక్రకోశకి వెళ్తే అయిపోతుంది. దిస్ ఇస్ న్యాచురల్. ఎవ్వరు దాన్ని ఆపలేరు. దానిలో నష్టం లేదు. దిస్ వెరీ న్యాచురల్. ఆకలిస్తే వయసు ఆకలేయడం ఎంత సహజమో, దాహం ఎంత సహజమో, స్వప్నస్ఖలనాలు అంతే సహజం. అయితే మన రోజు దాహం వేస్తున్నాయి, రోజు ఆకలిస్తున్నాయి. కానీ రోజు స్వప్నస్ఖలనాలు రావు కొంతమందికి. ఎప్పుడో 15 రోజులకో నెల రోజులకో ఒకసారి. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ బట్టి ఉంటుంది. వాళ్ళు లైంగిక పరంగా వాళ్ళ ప్రేరితమైన దాన్ని బట్టి, ఎరోషియల్ దాన్ని బట్టి ఉంటుంది. కొంతమంది లైంగికంగా పట్టించుకోరు, సెక్స్ పట్టించుకోరు. పట్టించుకోతే ఆ కళలు రావు. కొంతమంది నాకు ఎప్పుడు రావండి సెక్స్ కళలు రావే రావు అంటారు. నిజమే, వాళ్ళు దాని గురించి ఆలోచించరు. దానికి ఇంపార్టెన్స్, సెక్స్కి ఇంపార్టెన్స్, వాళ్ళ పని వేరే పని మీద మనసు లగ్నం అయి ఉంటుంది. కానీ సాధారణంగా వస్తాయి. ఈయన ఏమంటున్నా అంటే, నాకు నిద్రలో వీర్యం పోయినప్పుడు నాకు నీరసం వస్తుందంటాడు. అది కేవలం అపోహ. వీర్యం పోవడం వల్ల ఎవరు బలహీన అవ్వరండి. కానీ వీళ్ళు ఏమనుకుంటారంటే, నిద్రలో వీర్యం పోయింది కాక డే టైం నేనేం అసలు హస్తప్రయం చేయట్లా, ఏం చేయట్లా, చాలా జాగ్రత్త కంట్రోల్లో ఉంటున్నాను, అసలు దాని గురించి ఆలోచించను, సెక్స్ గురించి ఆలోచించను. నిద్రలో పోయింది కనుక వీర్యం పోయి, అయ్యో నేను ఎంతో దాచుకున్నా, వీర్యం నష్టం జరగకుండా చేయాలనుకున్నా, వీర్యం పోయిందని ఎప్పుడైతే మానసికంగా భయపడతారో ఆ భయానికి నీరసం వచ్చేది లభిస్తుంది. ఈ నీరసం నిజమైన నీరసం కాదు, సైకలాజికల్ వీక్నెస్, మానసికమైనటువంటి బలహీనత. నిద్రలో వీర్యం పోవడం కానీ, లేకపోతే తెలిసి అస్తమయం చేయడం కానీ ఏ రంగా పోయినా బలహీనవాడు. ఈయనేమన్నాడు, స్వప్నస్ఖలనాలు అయినప్పుడు, నిద్రలో కళ్ళు వచ్చి వీర్యం పోయినప్పుడు నేను చాలా బలహీన అయిపోతాను, రోజంతా వీక్గా అనిపిస్తుంది అన్నారు. నో, అది సైకలాజికల్. టేక్ ఇట్ ఈజీ. దిస్ ఇస్ న్యాచురల్ అనుకోండి, ఏముండదు. అమ్మో ఏదో తప్పు జరిగిపోతుంది, నా శరీరంలో ఏదో తప్పు జరిగిపోతుంది, నేను ఎంత వద్దు అనుకున్నా వీర్యం పోతుంది, ఇంత వీర్యం పోతే నేను బలహీనం పోతాను. సబ్కాన్షియస్గా మనసులో అంతర్లీనంగా ఉన్న భయం ఉంటే ఆ భయం వల్ల వీక్నెస్ అనిపిస్తుంది, కానీ నిజం కాదు. స్వప్నస్ఖలనాల వల్ల ఇటువంటి నీరసం రాదు. నిద్రపోతాడు వీర్యం పోయినా, మామూలుగా వీర్యం పోయినా ఏ రంగా మనిషి నీరసపడడు.
ఏ రకంగా వీక్నెస్ అనిపించదు. అనిపించిందంటే దాని ఓన్లీ మానసికమైనటువంటి బలహీనత. మరి ఆ రంగా స్వప్నస్కలన అవ్వకుండా మందులు ఏమన్నా చెప్పండి, ఏం చేయాలో చెప్పండి అంటే, ఎందుకంటే న్యాచురల్ థింగ్. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, మూత్రం అవుతుంది, మూత్రం అవ్వాలి న్యాచురల్గా, విరోధం అవుతుంది న్యాచురల్గా అవుతుంది. దాన్ని ఆపుకుంటున్నారా మూత్రం రాకుండా? అలాగే నిరంతరం వీర్యం తయారవుతుంది, అది వీర్యం బయటకు పోవాలి. ఉండదు అక్కడ, ముంచుకుందాని ఉండదు, దాచుకున్న ఉండదు, అది పోతుంది, పోవాలి కూడా. ఎప్పుడు కొత్త నీరు వస్తూనే పాత నీరు బయటకు పోతురు కొట్టేపుడుతుంది. అలాగే నిరంతరం వీర్యం తయారవుతూనే ఉంటుంది. అది పోవాల్సిందే, కొత్తది చేరాల్సిందే. లేకపోతే ఏమంటే మురికే కూర్చుంటుంది. అంచేత స్వప్నస్కలనాలు చెవడం, అలా వీర్యం పోకుండా ఉండాలనేది జరిగేది కాదు. ఎంత వీర్యం పోయినా ఏమీ అవ్వదు. స్వప్నస్కలనాలు ఆపడానికి మందులేమి లేవు, అవసరం లేదు కూడా. అంటే స్వప్నస్కలనాలు అయిన రోజున నీరసం అయిపోయేది కేవలం సైకలాజికల్. దాని గురించి ఆలోచన మానేయండి, తెలుసుకోండి. విజ్ఞానం ఉంటే ఇలాంటివి ఉండవండి. సెక్స్ ఎడ్యుకేషన్ చాలా అవసరం. ఎవరికైతే సెక్స్ పరమైన ఎడ్యుకేషన్ ఉండదో, విషజ్ఞానం ఉండదో, వాళ్ళకి ఇవన్నీ భయాలు, బాధలు. ఈ బాధలు మానసిక బాధలు వస్తాయి, నిజమైన బాధలు కాదండి, మానసికమైనవి. ఊహిస్తారు అంతే, ఏమవదు. దానికి మందులే వాడసంలో, దాన్ని పట్టించుకోసంలో, ఫర్గెట్ ఇట్. ఎంజాయ్ చేయండి, కళ్ళలో బాగా స్వప్న సుందరితో ఎంజాయ్ చేయండి, ఏమవుతుంది ఏమవుతుంది. ఈ రకంగానే లేడీస్లో కూడా వస్తాయి స్వప్నస్కలనాలు. మరి వాళ్ళలో కూడా ఏందే ద్రవాలు ఊరిపోతాయి, తడైపోతుంది. మరి వాళ్ళు బలహీనవారే. మరి మగాడికే వీర్యం పోయింది, నా డ్రాయర్ తెచ్చిపోయింది, నా షార్ట్ సర్కిల్ అయిపోయింది అని అనుకుంటాడు. ఆడవాళ్ళు కూడా వాళ్ళకే కళ్ళు సేమ్, మగాళ్ళు ఆడాలి. శారీరకంగా తేడా తప్ప మానసికంగా ఒక్కటే. కళలు వాళ్ళకి వస్తాయి, సమానంగా వస్తాయి, ఏమీ తేడా ఉండదు. అంచేత స్వప్నస్కలనాలు రాకుండా మందులే ఉండవు. వీక్నెస్ అనేది కేవలం సైకలాజికల్, దానికి పట్టించుకోకండి. ముందు విషయ జ్ఞానము, సెక్స్ గురించి అవగాహన కలిగించుకోండి, మీరు హాయిగా ఉంటారు. సెక్స్ గురించి సరైన అవగాహన లేకపోతే ఈ బాధలన్నీ లేకుండా ఉంటాయి. దీన్ని ఎక్స్ప్లాయిట్ చేసేట్టు కొంతమంది నాటు డాక్టర్లు ఉంటారు. నీకు స్వప్నస్కలనాలు బలహీనపోతున్నావా, ఈ మందులు వాడు, ఒక 3,000 ఇయ్యి, నీకు మందు ఇస్తాను, ఈ గుళికలు వేసుకో అని చెప్పేవాడు. అదంతా బోగస్, దగాకోరు డాక్టర్లు వాళ్ళందరూ. వాళ్ళు డాక్టర్ ఏంటి, ఎందుకంటే మందులు అవసరం లేని మందులు అంటే చెత్త మందులు ఇస్తారండి. వాడు ఎందుకు ఆడాలేమో చెత్త మందులు. ఆ మందులుగా పాడు కాదు. మందులు అనేది ఏమిటంటే నిజంగా నష్టం చేసేకి జబ్బు అయితే దాని మందు. జబ్బు కాని దానికి మందు ఉండదు, గుర్తుంచుకోండి. జబ్బు కాని దానికి మందు ఉండదు. జబ్బు కాని దానికి కూడా మందు ఇస్తాను నేను. హస్తపేయం వల్ల నష్టపోతాక మందు ఇస్తాను, వీర్యం పోతుంటే బలహీన రాకుండా మందు ఇస్తాను, స్వప్నస్కలన రాకుండా మందు ఇస్తానని ఎవడైనా నాటు డాక్టర్ చెబితే వాడు పెద్ద దగాకోరు, మోసగాడు. వాళ్ళ మాటలు మోసపోకండి, వాడి మందులే వాడకండి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.